అది తీసుకెళ్లి సిపిఐకి ఇవ్వడం ఏంటి? ఎట్ట గెలుస్తారు? అంటే అవన్నీ కూడా బాంబే సీన్ అంతే. బయటికి మేము వ్యతిరేకం అని చెప్తా. అట్లాగా నెట్ట నమ్ముతారు. ఎందుకు లేదంటారు, ఎందుకు ఓటే లేదని అడుగుతావు నువ్వు. అప్పుడే జనం ఎగబడిపోయి లేదు మా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫార్ములా వేసేసారు అందుకని వచ్చి ఓట్లు వేసేస్తారా? అందుకే కదా మళ్ళీ ఇప్పుడే కొత్తగా 7 సిద్ధాంతాలు లేదంటున్నారు మళ్ళీ కొత్తగా. సరే, ఇంకొక విషయం, కాపు సామాజిక వర్గం విషయంలో మరొకసారి ఆయన అంటే మాట తప్పారే, క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారు వినిపిస్తారు. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్నా నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను. అందరూ బాగుండాలి. సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు మనం అప్పుడు డిబేట్లు కూడా పెట్టాం. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, బలిజ, తెలగ, ఒంటరి వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు రండి అని పిలుపునిచ్చి ఇప్పుడు నేను ఒక కాపు కులం కోసం అయితే రాలేదు అని చెప్పేస్తున్నారు. ఏంటిది?